నేను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పేస్తావా? ఒక ఎల్పిజి సిలిండర్ తో మనం ఎన్ని కిలోల రైస్ వండొచ్చు అండ్ అదే క్వాంటిటీ ఆఫ్ రైస్ ని ఇండక్షన్ మీద వండితే ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది? ఒకసారి ప్రాక్టికల్ గా క్యాలిక్యులేట్ చేద్దామా? ప్రెసెంట్ మార్కెట్ లో ఒక రెసిడెన్షియల్ ఎల్పిజి సిలిండర్ కాస్ట్ వచ్చేసి 917 రూపాయలు ఉంది. ఇందులో 14.2 kgs గ్యాస్ ఉంటుంది. 1 kg ఎల్పిజిలో 12.8 కిలోవాట్ అవర్ ఎనర్జీ ఉంటుంది. అంటే మొత్తం సిలిండర్ లో 182 యూనిట్స్ ఎనర్జీ ఉన్నట్టు. కానీ మనం స్టవ్ వెలిగించేటప్పుడు మొత్తం ఎనర్జీ వంట వండడానికి యూజ్ అవ్వదు. ఎల్పిజి ఎఫిషియన్సీ కేవలం 40 మాత్రమే. మిగతా 60% గాలిలో కలిసిపోతుంది. అంటే ఎఫెక్టివ్లీ మనకి వంటలోకి వచ్చే ఎనర్జీ కేవలం 73 యూనిట్స్ మాత్రమే. ఒక 100 కిలోల రైస్ వండడానికి ఆన్ యావరేజ్ 60 యూనిట్స్ ఎనర్జీ కావాలి. ఆ లెక్కన ఈ 73 యూనిట్స్ తో మనం దగ్గరగా 120 kgs రైస్ ని వండొచ్చు. అంటే 917 రూపీస్ ఖర్చు చేస్తే 120 kgs రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇండక్షన్ విషయానికి వద్దాం. ఇండక్షన్ ఎఫిషియన్సీ 85% ఉంటుంది. అంటే మనం ఇచ్చే ఎలక్ట్రిసిటీ వేస్ట్ కాదు. సో 120 kgs రైస్ వండడానికి మనకు కేవలం 85 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ బిల్ పడుతుంది. ఒకవేళ మీ ఏరియాలో యూనిట్ కరెంట్ బిల్ 8 రూపీస్ అనుకోండి, 120 kgs రైస్ కేవలం 680 రూపాయల్లోనే రెడీ అయిపోతుంది. సిలిండర్ కంటే చాలా చీప్. అదే యూనిట్ కరెంట్ 10 రూపాయలు ఉంటే బిల్ 850 వస్తుంది. అప్పుడు కూడా సిలిండర్ కంటే చీపే. ఒకవేళ మీ ఏరియాలో కరెంట్ బిల్ 12 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఇండక్షన్ కంటే మీ గ్యాస్ సిలిండరే చీప్ పడుతుంది. ఒకవేళ మీ ఇంట్లో సోలార్ ఉండి కరెంట్ ఫ్రీ అయితే ఇక అడిగే వాళ్లే లేరు. విచ్చలవిడిగా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ టైం సిలిండర్ బుక్ చేస్తే ముందు ఈ క్యాలిక్యులేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ డబ్బును సేవ్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.